కీర్తనలు 51 అధ్యాయము 1 నుంచి 7 వచనములు మార్చి చదువుకుందాం. కీర్తనలు 51 అధ్యాయము 1 నుండి 7 వచనములు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం చదవండి. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఏడో వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమల పల్లగు తండ్రి, అక్కడ అచ్చుకాడ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట వందములతో ప్రార్థిస్తున్నాం. తరువాత కాచు కాపాడినందుకు వందములు. ప్రభా, సొంతం చేరుగా వచ్చుండగా ప్రభా, నీ సన్నిధిలో అందరం చేర్చిన గొప్ప ధన్యత కొరకే వందనములు. ప్రభా, మా యొక్క లోపములను మీ వాక్యం ద్వారా చూపించండి. ప్రభా, మీరే నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ రక్తపోషణ తీసుకురండి, మీకు అంచుంచండి. మందిరం చుట్టూ ప్రభా ఎటువంటి దుష్టాలు జరగకుండా చేయండి. సమస్తాన్ని మీరే స్వాతంత్రం తీసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాం. ప్రతి తండ్రి వెళ్ళిపోతాను కాబట్టి వాళ్ళని ఒప్పుకుంటూ మీరే నోటుబోరుగా ఉండి ప్రభా మీ మాటలు మాకు అందరూ దయచేసిన ప్రార్థిస్తూ, మాలో కార్యం దయచేసిన ప్రార్థిస్తూ, మీ మాటలు అందించాల్సిన ప్రార్థిస్తూ, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనల 51 అధ్యాయంలో మనం చూసాం కదా, దావీదు లాంటి గొప్ప రాజు ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, నన్ను కరుణింపుము. అసలు ఎందుకు ఒప్పుకోవాలి ప్రార్థన అనేది అంటే, మనం ఒకప్పుడు ఆల్రెడీ దేవుని అయితే పాపాలు ఒప్పుకున్నాం కదా, రక్షణ పొందాం కదా అని అనుకోవచ్చు. అయితే మనం చేసిన పాపాలన్నింటిని ఒప్పుకున్నప్పుడు మనకేం కలిగింది? రక్షణ ఇచ్చాడు దేవుడు. అయితే రక్షణతో ఆగిపోలేదు. ఏంటంట, అనుదినము మనం పాపం చేస్తూనే ఉంటాం. మన ఉదయం లేచిన కాడి నుంచి పడుకునే వరకు మన క్రియలతో కానీ, మన చూపులతో కానీ, మన తలంపులతో, మన నడకలతో పాపాలు చేస్తూనే ఉంటాం. అందుకని ఏం చేస్తూ ఉండాలి? ప్రతి దినము ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకునే ముందు రోజు మన పాపములను ఒప్పుకోవాలి. మొదటిగారుగా ఒప్పుకున్న పాపాల నిమిత్తం రక్షణ పొందాము. అయితే అనుదినము పాపాలు అనేవి ఒప్పుకుంటూ ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మనం స్నానం చేస్తూ ఉంటాం, రోజు చేస్తూ ఉంటాం, అవునా కదా. మురికి వస్తుంది, రోజు చేస్తున్నాం కదని ఆపడం మానేస్తాం స్నానం? చెప్పండి, కొన్ని రోజులకి మానం కదా. అలాగే పాపం అనేది ఏంటంటే మనలోంచి పుట్టుకు వస్తూ ఉంటుంది. అది మన అనుదినము ప్రతి దినము దేవుని సన్నిధిలోకి వెళ్ళే ముందు మన పాపంలో ఒప్పుకోవాలి. ప్రభా, ఈరోజు కళ్ళతో పాపాలు చేశాను, చేతులతో పాపాలు చేశానని ఒప్పుకుంటూ ఉండాలి. అందుకే పాపం అనేది ఎట్లాంటిదంటే, చూడండి, మనం ఇప్పుడు రాత్రిపూట పడుకున్నప్పుడు ఏమవుద్ది? డోలన్నీ వేసేస్తాం, అవునా కదా. ఎందుకని? దోమలు రాకుండా, పురుగులు రాకుండా. అదే కొన్ని దోమలు వచ్చిన లోపల అనుకోండి, ఏం చేస్తాం? అవి వెళ్ళే వరకు ఏదన్నా అగ్గి వెలిగించడమో లేకపోతే పొగ పెట్టడమో అలవాటు పెట్టడమో చేస్తాం, అవునా కదా. పోనీలే కొన్ని దోమలు ఉన్నాయని ఒప్పుకుంటాం చెప్పండి. ఒక్క దోమ కూడా వదిలే వరకు వదలం. అలాగే మన శరీర సంబంధంగా ఎంతగానో ఆలోచిస్తున్నాం అంటే, ఒక చిన్న పాపం కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని ఎదుట దోషిగా నిలబడుతుంది. అయితే నిర్దోషంగా నిలబడాలంటే ఏం చేయాలంటే, దావీదు మహారాజు చెప్పినట్టుగా మన పాపం అనుదినము మనం చేసిన పాపాలు ఒప్పుకుంటూ ఉండాలి. అంటే గత పాపం చేసినవి కాదు, మన రక్షణ పొందిన తర్వాత అనుదినం మనం రోజు చేస్తుంటాం కదా పాపములు, వాటిని అనుదినము రాత్రి పడుకునే ముందు లేకపోతే తలంపులు వచ్చినప్పుడల్లా పాపాలు ఒప్పుకుంటూ ఉండాలి. అయితే ఎట్లా ఒప్పుకుంటామంటే, మన రక్షణ పొందామన్న నిశ్చయిత ఏంటి? ఇప్పుడు ఒక సినిమా చూసాం అనుకోండి, రక్షణ పొందిన వాళ్ళకి ఏం చెప్తుంది? అది మనసాక్షిని ఒప్పుకుంటుందా? నువ్వు సినిమా చూసావు, ఒప్పుకొని లోపల నుంచి ఏముంటూ ఉంటుంది? గద్దిస్తూ ఉంటుంది. అదే రక్షణ లేని వాళ్ళు లేకపోతే మనసాక్షి చచ్చిపోయిన వాళ్ళకి ఏమవుద్ది? సినిమాలు చూస్తున్న వాళ్ళు, సీరియల్ చూస్తున్న వాళ్ళు, బూతులు మాట్లాడే వాళ్ళకి మనసాక్షి పనిచేయదు, ఇంకా చచ్చిపోద్ది మనసాక్షి అనేది. అయితే రక్షణ పొందిన దేవుని బిడ్డలకి అయితే ఏం చేస్తుందంటే, మనం ఒక చిన్న చెడు చూపు చూసినా, చెడు మాట మాట్లాడినా, అసూయ పడినా ఏం చేస్తూ ఉంటుంది? లోపలికి గుచ్చుతుంది, ఒప్పుకో అని. ఎవరికైతే అలా మనసాక్షి అనేది ఒప్పుకుంటుందో వాళ్ళు నిజంగా రక్షణ పొందినట్టు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళని వెంటనే క్షమిస్తాడు. అది ఒప్పుకోవడం అంటే. చూడండి, కీర్తనలు 51 అధ్యాయము
2వ వచనం చదవండి. కీర్తన 51:2. ఓకే, చూడండి. కీర్తనలు 51 అధ్యాయం అసలు దావీదు ఎప్పుడు రాశాడు చూడండి. పైన రాసిన చూడండి. దావీదు బెత్షెబె యుద్ధకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన అది. చూడండి, దావీదు ఎన్నో యుద్ధాలు జయముందాడు, గొప్ప రాజుగా చేయబడ్డాడు, తనకు ఐశ్వర్యం ఉంది, ఎంతో సైన్యం ఉంది, దేవుడు కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు, దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడు. అయితే బత్షెబ చేసిన పాపం వల్ల దావీదు ఏం చేశాడు? ఈ కీర్తన రచించాడు. ఏమని? ప్రభువా, చూడండి 2వ వచనం, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోను పవిత్రపరచము. చూడండి, రాజు అయినటువంటి గొప్ప దావీదు మహారాజు ఏమన్నాడు? ప్రభువా, నా పాపాన్ని కడుగుము. ఎందుకని దేవుణ్ణి అడిగాడు? బలిని అర్పించవచ్చు కదా, చెప్పండి. ఎందుకు కేవలం దేవుని? ప్రభువా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాలుని చొప్పున అతిక్రమములను తుడిచివేయము. ఎందుకంటే మన పాపములను క్షమించడానికి అధికారం ఎవరికి ఉంది? కేవలము యేసు ప్రభు వారికి మాత్రమే. అందుకే ఆయన వద్దకే మన పాపములు ఒప్పుకోవాలి. మనం కొన్నిసార్లు అనుదినం పాపాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం? బాధపడతాం. అయ్యో పాపం చేశాను వదిలేస్తాం. బాధపడడం వేరు, బాధపడి ఒప్పుకోవాలి. ఇప్పుడేం తప్పు చేసాం అనుకోండి, అర్రే అతను అనవసరంగా మాట అనేసి అని అంటాం. అది ఒప్పుకోవడం? చెప్పండి, ఒప్పుకోవడం కాదు. మనసులో అనుకున్నాం అంతే, అయ్యో అనుకున్నాను, అయ్యో అతన్ని బాధ పెట్టానే అని. అదే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఆమెను బాధ పెట్టానే, అతన్ని బాధ పెట్టానే అని దేవుని దగ్గర ఒప్పుకున్నాను, మనకు క్షమించంట, అది ఒప్పుకోవడం అంటే. మనైతే మన దేవుని బిడ్డలుగా మనకు జాలి వస్తుంది, చేసిన పాపం బట్టి అయ్యో అనవసరంగా అనవసరంగా చేస్తానే అని ఒప్పుకోం, వదిలేస్తాం. అయితే దేవుడు జాలి పడుతుంటూ ఆపమన్నట్లా ఏమంటున్నాడు? ఒప్పుకోమంటున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. చూడండి 3వ వచనం, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. మన పాపంలను మనం ఏం చేయాలంట? ముందు తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు కాదు, ముందు మన పాపం ఏంటనేది మనం గ్రహించాలి. నేను ఏం చేశాను, ఏం పాపం చేశాను, ఎందుకు నా మనస్సాక్షిలో గద్దిస్తుందని ఆలోచించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మొత్తం ఒక లిస్ట్ మొత్తం తీసుకొస్తాడు, నువ్వు ఏం చేసావు అని. దేవుని ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? కరుణా సంపన్నుడైన దేవుడు క్షమిస్తాడు. అప్పుడు మనకు నిశ్చితే వస్తుంది. చూడండి 4వ వచనం చదవండి. చాలు చూడండి, నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. మొట్టమొదటిగా మనం వ్యక్తిని ఎదుటి వాళ్ళని నేను అన్నప్పుడు, లేకపోతే చెడుతనం తలంచినప్పుడు మనం ఏమనుకుంటాం? ఆ వ్యక్తిని బాధ పెట్టాం అనుకుంటాం. కానీ మొట్టమొదటిగా మనం ఎవరిని బాధ పెట్టాము? దేవుణ్ణి బాధ పెట్టాం. ఇది మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఇది గ్రహిస్తామో అప్పుడు చాలా సులభంగా దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు. మన ఎదుటి వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని కాకుండా మొట్టమొదటిగా దేవుడికే విరోధంగా పాపం చేశానే అని అంటాడు. చూడండి, యోసేపు ఏమంటాడు? పోతీఫర్ భార్య ప్రేరేపించినప్పుడు ఏమంటాడు? నీకు పాపం అంటాడా, దేవునికి విరోధంగా పాపం చేస్తానంటాడా? చెప్పండి. యోసేపు, ఎవరు లేరు అక్కడ. యోసేపు పోతీఫర్ భార్య ఉంది. ఆమె బలవంతం చేసినప్పుడు యోసేపు ఏమంటాడు? అది ఎవరి దృష్టికి? దేవుని దృష్టి కాదు, పోతీఫర్ దృష్టికి అనలా. మొట్టమొదటిగా ఎవరి పేరు అన్నాడు? దేవుని దృష్టికి. అది మనం పాపం చేసినప్పుడు ఎప్పుడైతే మనం దేవునికి మనం విరోధంగా పాపం చేసిన గ్రహిస్తామో అప్పుడు దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు. చూడండి 5వ వచనము, అందరం కలిసి చదువుతున్నాం. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించెను. అది చూడండి, తన పాపని ఎప్పుడు గ్రహిస్తున్నాడు దావీదు? తల్లి గర్భంలోనే. అంటే తను ఏదైనా తల్లి పాపం చేయడం పుట్టారా? చెప్పండి, కాదు. తన పుట్టుకతోనే పాపం నైజంతో పుట్టానని దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పండి, దావీదు ఏం చెప్తున్నాడు? పాపంలోనే పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించాను. ఈ విషయాలు మనం గ్రహించాలి. ఎప్పుడైతే నేను పుట్టుకతోనే పాపని అని గ్రహిస్తామో, మనం మొట్టమొదటిగా పాపం చేసినప్పుడు దేవునికి మొట్టమొదటిగా విరోధంగా పాపం చేసిన గ్రహిస్తామో అప్పుడు దేవుడు మన పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు.
అందుకే కదా దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, గెలిచాడు, దేవుని హృదయానుసారుడు అయ్యాడు. అయితే బత్షెబాతో చేసిన పాపం వల్ల ఏమేమి చెప్పండి, ఎంతో నష్టపోయాడు. వాళ్ళిద్దరికి పుట్టిన బాబు ఏమయ్యాడు, చనిపోయాడు. అయితే చూడండి, దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు అయ్యాడంటే తను పాపాన్ని ఒప్పుకున్నాడు మొట్టగా. రెండవది, ఎవరికి విరోధంగా చేసి అన్నాడు, దేవునికి. మూడవది ఏంటంటే దేవుడు శిక్షించాడు, అవును కదా. ఆ శిక్షణ ఏం చేశాడు, దావీదు స్వీకరించాడు. నేను యోగ్యుడనే, ఈ శిక్షకు నేను యోగ్యుడని అని ఎప్పుడైతే తను తగ్గించుకొని శిక్షను సంతోషంగా భరించాడో అప్పుడు తను దేవుని హృదయానుసారుడు అయ్యాడు. చూడండి, కీర్తనలు 51 6వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయదు. 7వ వచనం కూడా, నేను పవిత్రుడు అగినట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. అది చూడండి, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము అంటే హిమం అంటే ఏం పోలుస్తుందంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధి కనుక మనం ఎట్లా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, పరిశుద్ధంగా ఉండాలని. చూడండి, పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే ఒక 100% అనుకోండి, 100% పరిశుద్ధతే. 99.999 అని ఉండి ఒక 0.1 అపవిత్రత ఉంటే అది పరిశుద్ధత కాదు. దేవుడు అలాంటి కోరుతాడంటే 100కి 100% పరిశుద్ధత ఉండాలి. మన పెద్ద భయంకరమైన పాపాలు చేసిన అవసరం లేదు. వ్యభిచారము, దొంగతనము, నరహత్య, మన చిన్న చూపు, చిన్న అసూయ, చిన్న చెడు మాట చాలు మనం ఏం చేసి అపవిత్రం అయిపోయినట్టే, అవును కదా. ఆ పాపాన్ని కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు, ఒప్పుకోమంటున్నాడు. అది కూడా ఎవరు ఎదుట, దేవుని ఎదుట. ఎప్పుడైతే మనం ఇలా ఇంత చిన్న వాటి కూడా ఒప్పుకుంటామో అప్పుడు హిమము కంటే తెల్లగా మనల్ని ఆయన కడుగుతాడు. చూడండి, రెండవది దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 5, 6, 7 వచనములు కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 5, 6, 7. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటమా అని పాపములము దుష్టములమై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. చాలండి. చూడండి, దానియేలు సంగతి మనకు తెలిసిందే కదా. ఒక దేశంలో ఎంతో గొప్ప స్థానం దేవుడిచ్చాడు. దానియేలు ఒక జీవితం చూస్తే ఆ దేశంలో నీతిమంతుగా జీవించాడు, అవును కదా. అయితే తను ఏమన్నాడు చూడండి, ప్రభువా పాపులమును అంటే తన ప్రజల్లో చేసిన పాపానికి తనను కూడా ఏం చేస్తున్నాడు, కలుపుకుంటున్నాడు. వాస్తవం తను పాపం చేశాడు చెప్పండి, దానియేలు చేయలేదు. ప్రజలను బట్టి కూడా తను ప్రభువా పాపులము అని అంటున్నాడు. మనం ఏం చేస్తాం సాధారణంగా, అరే పాపం వాడు చేశాడు కదా, వాడు చేశాడు నువ్వు చేసావు అంటాం. కానీ దానియేలు ఏమంటున్నాడు, మేము. చూడండి 7వ వచనం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసేది. చూడండి ఏమంటున్నాడు, మేము నీ మీద తిరుగుబాటు చేసేది. ఎప్పుడైతే మనకి మనసు వస్తుందో మందిరాల్లో ఎట్లా కలహాలు అనేవి ఉండవు. ఏం చేస్తాం, ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, వాళ్ళని ఎత్తి చూపిస్తూ ఉంటాం, నువ్వు పాపం చేస్తాను. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, గుర్చుకొని మానేస్తాడు, అవును కదా. దానికి కారణం ఎవరవుతాము, మనమే. కానీ దానియేలు మనసు చూడండి, ఇలాంటి మనసు నిజంగా ఈ రోజుల్లో కానీ సంఘాలు ఇలాంటి మనసు ఉంటే నిజంగా సంఘాల నుంచి ఎవరన్నా బయటకు వెళ్ళిపోతారు చెప్పండి. ఆ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి కూడా ఏమంటున్నాడు, మేము చేసామంటున్నాడు. అది ఇటువంటి మనసు దేవుడు మనం కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. ఎవరైతే ఇటువంటి మనసు కలిగి ఉంటారో, ప్రభువా ఆ వ్యక్తి కాదు, మేము చేసాం అని చెప్పి ఇలాంటి మనసు కలిగి ఒప్పుకుంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారిని క్షమిస్తాడు. చూడండి, ఆదికాండము
ఆదికాండము 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయము. ఆదికాండం 45వ అధ్యాయము 5, 6, 7. ఆదికాండం 45వ అధ్యాయము 5, 6, 7 కలిసి చదువుకుందాం. అయినను నేను ఇక్కడ వచ్చి నచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టుకునియకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతను లేని సంవత్సరంలో ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 8వ వచనం కూడా చూడండి. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. అది చూడండి. మనకి యోసేపు కథ తెలుసు కదా, చిన్నప్పటి నుండి అన్నలు ఏం చేశారు, ఆయన్ని గోతులు వేసేశారు, తన వస్త్రాన్ని తీసేసుకున్నారు, తర్వాత అమ్మి వేశారు, తర్వాత తను వేరే దేశం వెళ్ళిపోయాడు. అట్లా అట్లా గ్యాప్ వచ్చేసింది చాలా సంవత్సరాలు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కరువు రావటం వల్ల ఏం చేశారు, అన్నదమ్ములు ఐగుప్తు వచ్చారు, యోసేపుని కలిశారు. అయితే చూడండి, ఇప్పుడు చూడండి, మనకు ఎవరైనా ఒక ప్రాణహాని చేశారు, ఎట్లా అంటే చాలా భయంకరమైన పనులు. ఎట్లా అంటే మనం దూషించటమో, లేకపోతే మోసం చేయటమో, అనరాని మాట్లాడటమో, లేకపోతే ఏదైనా చేయడం చేస్తే ఏం చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మనకు కనబడ్డాడు అనుకోండి, చాలా ఉన్న స్థానంలో కనబడితే ఏం చేస్తాం, ఎరా ఆ రోజు నాకు అలా చేసావు కదరా నువ్వు అని ఏం చేస్తాం, గుర్తుపెట్టుకుంటాం. లేకపోతే వాడిని ఏం చేస్తాం, అప్పుడు రివెంజ్ తీసుకొని చూస్తాం. దాన్ని ఏమంటారు, రివెంజ్ అనేది ప్రతీకారం అనుకుంటాం, అవునా కదా. లేకపోతే వాడి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాం. ఇంకా చేసిన వాళ్ళు ఏం చేస్తారు, భలే ఛాన్స్ దొరికిందిరా అని యోసేపు స్థానంలో నువ్వు నేనుంటే ఏం చేస్తాం, జైల్లో వేసేస్తాం, అవునా కదా. చూడండిరా మీరు ఆ రోజు నన్ను చేశారు, నేను మీకు ఎంత చెప్పినా వినలేదు మీరు అని చెప్పి జైల్లో వేసేస్తాం మనం. అయితే యోసేపు ఏం చేశాడు చూడండి, ఒకే ఒక మాట చెప్పాడు డైరెక్ట్గా, దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. చూడండి, ఎవరన్నా మనల్ని మోసం చేసినప్పుడు, చాలా బాధ పెట్టినప్పుడు, అది దేవుడే చేసాడు మనం చెప్పగలమా చెప్పండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పగలుగుతామో అప్పుడు మనం యోసేపు మనసు కలిగి ఉంటాం. తను ఏనాడు కూడా తన అన్నలు చేసిన మోసానికి కానీ, తర్వాత పోతీఫర్ జైల్లో పెట్టించినప్పుడు కానీ, ఆ జైల్లో వాళ్ళిద్దరు పానదాయకులు రాజుకు చెప్పమంటే చెప్పలేదు, అవును కదా. తను గుర్తు చేయలేదు తన గురించి. అట్లా తన ప్రతి విషయంలో కూడా ఏం చేశాడు, ఎవరిని సనగలేదు, లేకపోతే వాళ్ళ మీద దేవుడికి విన్నపం చేయలేదు. దేవుడు చూసుకుంటాడు. అయితే దేవుడి పరీక్షలన్నింటినీ గెలిచాడు, యోసేపుని చూశాడు కాబట్టే అప్పుడు ఎస్ నువ్వు రెడీ అని చెప్పి ఏం చేశాడు, యోసేపుని ఏం చేశాడు, ప్రధానమంత్రిని చేశాడు, అవును కదా. డైరెక్ట్గా యాకోబు పుట్టగానే ఒక మంచిగా పిల్లలందరితో ఆడుతూ పాడుతూ తనని ప్రధానమంత్రి చేశాడు చెప్పండి, చేయలేదు. ఏం చేశాడు, తన గోతులు గుండా, ప్రాణాపాయ స్థితులు గుండా, అనేక హింసలు గుండా, జైలు గుండా వెళ్ళిన తర్వాత కూడా ప్రధానమంత్రి అవ్వాల. ఏం చేశాడు, దేవుడు చూసుకుంటాడని వదిలేశాడు. అన్నలు కనబడినప్పుడు ఏం చేశాడు, గతం అంతా మర్చిపోయి దేవుడే నన్ను పంపించాడు అన్నాడు. అదొకటి. ఎవరి కోసం పంపించాడు అన్నాడు చెప్పండి, 5వ వచనం చివరి భాగం, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చూడండి ఇక్కడ స్పష్టంగా చూడండి, ఎవరి ప్రాణరక్షణ కోసం, అన్నదమ్ముల ప్రాణరక్షణ కోసం, యోసేపు ప్రాణరక్షణ కాదు. చూడండి, అన్నదమ్ములు కనబడగానే మీరు నన్ను మోసం చేశారు అనలేదు, మళ్ళీ వాళ్ళని శిక్షించలేదు. ఏమన్నాడు, మీ మేలు కోసం దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మనం ఈ మాట చెప్పగలం చెప్పండి, మనకి గిట్టని వాళ్ళు లేకపోతే మనకు పడని వాళ్ళు ఎదురైనప్పుడు గతం అంతా మర్చిపోయి అసలు వీళ్ళు మనకి మోసం చేశారనే ఉద్దేశం మనలో లేకుండా సంతోషంగా వాళ్ళని మనం పలకరించగలమా, లేకపోతే సంతోషంగా ఆ బ్రదర్ లేదా సిస్టర్ బాగున్నారా అని పలకరించగలమా, మనసులో ఏం లేకుండా. అటువంటి మనసు వచ్చినప్పుడే మనం ఎవరి మనసు కలిగి ఉంటాము, యోసేపు మనసు. యోసేపు మనసు అంటే యేసు ప్రభు మనసు. ఇటువంటి మనసు కలిగినప్పుడే మన మనసు అనేది పరిశుద్ధంగా ఉంటుంది.
ఇలాంటి హృదయాలను దేవుడు ఆశిస్తాడు. చూడండి 47వ అధ్యాయము, క్షమించండి 7వ అధ్యాయం 50, ఆదికాండం 50 17వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీ కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పాను. అది మళ్ళీ తర్వాత కూడా, కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచునుగా అతడు ఏడ్చాను. చూడండి, ఇంతవరకు యాకోబు తన తండ్రి బతికున్నాడు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు చూసుకున్నారని అనుకున్నారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే యాకోబు చనిపోయాడు, అన్నదమ్ములకి ఏమొచ్చింది, అరే నాన్న చనిపోయాడు కదా, ఇప్పుడు వీడు మన ప్రతీకారం తీసుకుంటాడు అని యోసేపుతో చెప్తున్నారు. అయితే యోసేపు ఏం చేశాడంట, ఏడ్చాడు. అరే అన్నదమ్ములను ఇంకా వాళ్ళు మర్చిపోలేదే అని. సాధారణంగా చెప్పండి, ఎవరు మర్చిపోవాలి, ఎవరు మర్చిపోకూడదు చెప్పండి. ఎవరు ఏడవాలి, ఎవరు మర్చిపోకూడదు. అన్నదమ్ములు ఏడవాలి, యోసేపు మర్చిపోకూడదు. కానీ చూడండి, ఇక్కడ రివర్స్లో జరిగింది. యోసేపు ఏడుస్తున్నాడంట. గతాన్ని వాళ్ళేమో యోసేపు చంపేస్తాడేమో అంటే యోసేపు ఏంటంటే ఏడ్చాడు. అది ఇటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. దావీదు వలె నేను పుట్టుకతోనే పాపని ఎవరు గ్రహిస్తారో వారి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. ప్రభువా పాపం ఎవరు ఎదుట చేశాను, నీ ఎదుటే చేశాను ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. తర్వాత ఎవరు చూసాము, దానియేలు. ఎదుటివాడి పాపం కాదు, వాళ్ళ పాపాన్ని కూడా మన పాపంగానే భావించి ప్రభువా మేము చేసాం పాపాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. అంతేకాకుండా యోసేపు వలె ఎంత చంపడానికి సిద్ధమైన అన్నదమ్ముల వలె మనకు ఎవరైనా ఉన్నా సరే మనం ఎవరైతే క్షమిస్తామో, క్షమించడమే కాదు అసలు వాళ్ళ పాపం వాళ్ళు మనకు కీడు చేశారని ఏం చేయాలంట, మర్చిపోవాలి. అరే ఈ వ్యక్తి ఏంటి, నేను ఎంత మోసం చేశాను కదా ఇతనికి అసలు గుర్తే లేదా అన్న ఆలోచన రావాలంట మనం మోసం చేసిన వాళ్ళకి. ఇటువంటి మనసు మనకు రావాలంటే అది సాధ్యం చెప్పండి, సాధ్యం కాదు. అందుకే కదా మనం చూస్తూ ఉంటాము, ఎక్కువ అన్నదమ్ముల కుటుంబాల్లో అక్కచెల్లెల కుటుంబాల్లో ఏముండదు, ఐక్యమత్యత ఉండదు, అవునా కదా. ఇటువంటి మనసు ఉండదు కాబట్టి ఎవరైతే అయితే ఈ మనసు ఎవరిస్తారని చెప్తున్నారు, సాధారణంగా మనుషులు మన వల్ల కాదు ఇది. అయితే ఎవరు ఇవ్వాలి, మనకి దేవుడే ఇవ్వాలి. అయితే ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా మనలో ఉన్న చిన్న పాపాలను కూడా ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మన పాపాలను ఏం చేస్తాడు, క్షమిస్తాడు. మన హృదయంలో ఆయన నివసిస్తాడు. చూడండి చివరిసారిగా లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెబుతున్నాను అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. అది చూడండి, మనం కూడా సాధారణంగా ఇటువంటి కుమారుని వల్లే తండ్రికి అంటే మన పరలోకపు తండ్రికి ఎదురు తిరుగుతాం. కొన్నిసార్లు ఏదన్నా దేవుడు ఇవ్వకపోతేనో లేకపోతే ఎక్కువ ఇచ్చేసినా సరే ఏం చేస్తాం, మర్చిపోతాం. మనం ఆయన పట్టించుకోం, ఇష్టానుసారం మన జీవితంలో జీవిస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనకు తెలుసు అయ్యో నేను దేవునికి విరోధంగా పాపం చేశానని, అప్పుడు ఏం చేస్తాం, ఒప్పుకుంటాం. దావీదు వల్ల ఒప్పుకుంటాం, యోసేపు వల్ల ఒప్పుకుంటాం, దానియేలు వల్ల ఒప్పుకుంటాం. అయితే చూడండి ఇతను ఏం చేశాడంట, అయితే బుద్ధి వచ్చినప్పుడు, అయితే మనందరికీ బుద్ధి వస్తుంది ఎప్పుడు, మన పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించాడని సంతోషిస్తాం. అంటే అక్కడితో ఆగిపోలేదు. ఏం చేశాడంట, 19వ వచనం చివరిలో లేచి తండ్రి వద్దకు వచ్చాను. అది కేవలం పాపం ఒప్పుకుంటమే కాదు, ఎవరి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి వచ్చేయాలి. ఇంకంతా దేవుడు క్షమించేసాడులే అని చెప్పి ఏదో సాధారణంగా మౌనంగా ఉండటం కాదు. ఎవరితో ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, దేవుని దగ్గరికి వచ్చేయాలి. ఎప్పుడైతే మనం ఇలా వస్తామో అప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు.
మనం చూస్తూ ఉంటాం కదా, క్రిస్మస్ సందర్భంలో వాక్యం చెప్తూ ఉంటారు ఏమని, జ్ఞానులు నక్షత్రాన్ని చూశారని. అవును కదా, వాళ్ళు ఏం చేశారు, నక్షత్రాన్ని చూశారు. అంటే ఒక అద్భుతాన్ని చూశారు, ఎప్పుడు చూడలే వాళ్ళు, ఒక మహిమ రావటం, నక్షత్రాన్ని చూడటం అనేది. అయితే వాళ్ళు అందరితో ఆగిపోయారు చెప్పండి. నక్షత్రాన్ని చూసుకుని ఎవరి దగ్గరికి వచ్చారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు కానుకలు అర్పించి ఆరాధించారు. అది మనం కేవలం దేవుడు చేసే ఆశ్చర్యకాలను చూడటం కాదు, అవి ఎవరు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి ఏం చేయాలి, రావాలి, వాళ్ళకి ఏం చేయాలి, మనం ఆరాధించాలి, మొక్కాలి. ఎప్పుడైతే మనం ఇట్లా చేస్తామో అప్పుడు దేవుడు మన పాపాలను ఏం చేస్తాడు, క్షమిస్తాడు. ఏదో సంవత్సరం అయిపోయింది కదా, ఈ రోజు చివరి రోజు కాబట్టి పాపాలు ఒప్పేసుకొని మళ్ళీ 360 రోజులు మామూలుగా బతికి ఏదో వచ్చిన వాగ్దానం తీసేసుకొని మళ్ళీ 360 రోజులు అలా బతికితే దేవుడు అటువంటి ప్రార్థన ఆలకించాడు. ఎటువంటిదంటే ఇది నిత్యము మనం కడుగుతూనే ఉండాలంట. చూడండి, ఇప్పుడు గ్లాసులో నీళ్ళు పెట్టామనుకోండి, చిన్న నలక పడింది అనుకోండి, ఆ నీళ్ళు తాగుతాం మనం, తాగం. ఏం చేస్తాం, వంపేసి నీళ్ళు వేస్తాం. లేకపోతే అప్పుడు అదే నీటిలో నలకుందనుకోండి, పైన నీళ్ళు వేస్తూనే ఉన్నాం అనుకోండి, నీళ్ళు పడుతూ ఉంటే వాటర్ కారుతూ ఉంటుంది పక్క నుంచి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, నలకేమవుద్ది, నీళ్ళతో పాటు వెళ్ళిపోద్ది. ఇప్పుడు నీళ్ళు పడుతున్న కొద్ది ఆ గ్లాస్ ఏమవుతుంది, శుద్ధీకరించబడుతుంది. అవును కదా, పరిశుద్ధపరచబడుతుంది. అలాగే మనలో చిన్న పాపం ఉన్నా సరే పరిశుద్ధాత్మ ఏమవుద్ది, దుఃఖపడతాడంట. అందుకే చెప్తుంటారు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి. అది ఏదో పెద్ద చేస్తానే పాపాలు చేస్తాను కదా, చిన్న పాపం చేసినా పరిశుద్ధాత్మ ఏమవుద్దంట, దుఃఖపడుతుందంట. అది ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యంతో మనం మన పాపాలను ఒప్పుకుంటామో, దేవుడు ఎలా ఒప్పుకుంటామంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతూ ఉంటారో దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. కొన్నిసార్లు తలంపుల ద్వారా చూపిస్తాడు, కొన్నిసార్లు క్రియల ద్వారా చూపిస్తాడు, కొన్నిసార్లు చిన్నపిల్లల ద్వారా మాట్లాడతాడు. అలా సందర్భం ఒక్కొక్కరి ద్వారా మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు మన పాపాలను యథార్థంగా ఒప్పుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు. అప్పుడు మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏదో సంవత్సరం అంతం కాదు, అనుదినము 360 రోజులు మనం శుద్ధి చేస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా మనకు చూడండి, ఒక చంటి పిల్లవాడిని బాగా క్లీన్ చేసి శుద్ధను మంచిగా సబ్బు రాసి, పౌడర్ రాసి, మంచి క్రీమ్ రాసి కూర్చోబెట్టాం అనుకోండి, ఆయన వదిలేయండి, ఏం చేస్తాడు చెప్పండి, మళ్ళీ మట్టిలోకి వెళ్తాడు. అవును కదా, మళ్ళీ వాడిని తీసుకుని ఏం చేస్తాం మనం, మళ్ళీ కొద్దిగా అల్లరి చేస్తే కొడతాం, లేకపోతే నీట్గా మళ్ళీ శుద్ధి చేస్తాం. అలాగే దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారము, చిన్నపిల్ల లాంటి వారం. మనం పాపం చేస్తున్నప్పటికీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు, దేవుని దాసుల ద్వారానో లేకపోతే వాక్యాల ద్వారానో హెచ్చరిస్తూ ఉంటాడు. వాటిని ఏం చేయాలి, మనం స్వీకరించి మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఎవరైతే ఒప్పుకుంటారో ఇట్లాగా వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమతో పాపాలను శుద్ధిపరిచి పరిశుద్ధపరుస్తాడు. ఇటువంటి ఒప్పుకోలు ప్రార్థన ఎవరైతే చేస్తారో దేవుడు వారి పాపములను క్షమిస్తాడు, వాళ్ళని పరిశుద్ధులుగా చేస్తాడు. కాబట్టి మనం చూసాం కదా, దావీదు వలె ఎక్కడి నుంచి పాపిని ఒప్పుకున్నాడు, పుట్టుకతోనే పాపను ఒప్పుకున్నాడు. దేవుడు శిక్షించినప్పుడు ఏం చేశాడు, సంతోషంతో స్వీకరించాడు. తర్వాత దానియేలు ఏం చేశాడు, పాపం తను చేయకపోయినా ఏం చేశాడు, ప్రభువా నేను కూడా చేశానని ఒప్పుకున్నాడు వాళ్ళతో పాటు. తర్వాత యోసేపు ఏం చేశాడు, తను అమలు చేసిన గతాన్ని మర్చిపోయాడు. తను మర్చిపోవడం వల్ల చూడండి, ఇప్పుడు యోసేపు కానీ మర్చిపోతే అన్నదమ్ముల్ని చంపేశాడు అనుకోండి, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతో చెప్పండి, అసలు ఇశ్రాయేల్ ప్రజలు వస్తారు, ఇశ్రాయేల్ దేశం ఉంటుందా చెప్పండి, ఉండదు. యోసేపు యొక్క క్షమాపణ వల్ల ఏమైంది, ఇప్పుడు ఈరోజు ఇశ్రాయేల్ దేశం అనేది ఉంది. అవును కదా, దేవుని వాగ్దాన ప్రజలు, వాగ్దాన దేశం, మనం కూడా దేవుడు వాళ్ళతో పాటు చేర్చాడు. కాబట్టి ఒక్క క్షమాపణ అనేది చూడండి ఎంత కార్యం చేసిందో. కాబట్టి యోసేపు వల్ల మనం కూడా ఎవరినైతే మన గతాల్లో చేసిన ఎవరికైతే మనకు హాని చేస్తే వాళ్ళని క్షమిస్తామో అటువంటి వాళ్ళని యోసేపు వల్ల దేవుడు ఏం చేస్తాడు, కడుగుతాడు. తర్వాత ఇంకెవరు చూసాం మనం, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు, తనకు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు, తండ్రి ఎదుకు వచ్చాడు, ఇంకా తండ్రితోనే జీవితాంతం ఉన్నాడు. మనం కూడా మన బుద్ధి వచ్చినప్పుడు వస్తూ వెళ్తూ సంవత్సరంలో ఒక నెల రావటం, ఏదో ఫంక్షన్లు అప్పుడు రావటం, మీటింగ్స్ అప్పుడు రావటం, మళ్ళీ వెళ్ళిపోవడం, అలా కాదు. నిరంతరం ఎవరితో ఉండాలంట, దేవుని సన్నిధితో. ఎవరైతే ఇట్లాంటి తీర్మానం చేసుకుంటారో వారి పాపాలను దేవుడు క్షమిస్తాడు. ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను నిజంగా సరిగా లేను, ఈ సంవత్సరం అన్నా సరిగా అనుదినము ప్రభువా ప్రతి కుడికి ఆదరేటట్టుగా, ప్రతి మీటింగ్లో పాల్పొందేటట్టుగా, క్రమం తప్పకుండా ఉండేటట్టుగా అని ఎవరైతే అడుగుతారో దేవుడు వాళ్ళ పాపాలను క్షమిస్తాడు, వారిని పరిశుద్ధులుగా స్వీకరిస్తాడు. ఎవరైతే యథార్థంగా ఒప్పుకోలు ప్రార్థన చేస్తారో
అప్పుడు మనం దేనికి అర్హులం అవుతాము? తర్వాత జరగబోయే ఆరాధనకు యోగ్యులం అవుతాం. మన పాపాలు ఒప్పుకోకుండా ఏదో నామకార్థంగా చేస్తాం అనుకోండి, మన ఆరాధన దేవుడు స్వీకరిస్తాడా? చెప్పండి. ఏదో కొత్త బట్టలు కొనుక్కొని వచ్చి దేవుని ముందులో అందరితో పాటు కూర్చుని ఆరాధించినంత మాత్రాన్ని మన ఆరాధన దేవుని యొద్దకు చేరదు. కాబట్టి ఎవరైతే ఈ విషయాలు గమనిస్తారో, గొప్ప గొప్ప దావీదు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళే ఒప్పుకున్నప్పుడు నువ్వు నేను ఎంత చెప్పండి? మనం కూడా మన హృదయానుసారంగా మనం చేసిన పాపాలు దేవుని ఎదుట కొద్దిగా కొన్ని నిమిషాల్లో దేవుని ఎదుట మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాం అనుకోండి, ఆయన రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. నిరంతరం ఆయనతో ఉండడానికి మనకి యోగ్యులుగా చేస్తుంది. అటువంటి ప్రార్థనలోకి దేవుడు మనలను నడుపును గాక.